నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. దత్తన్న అని మనం ప్రేమగా పిలుచుకునే దత్తాత్రేయ గారి కూతురు విజయలక్ష్మి గారు మనతో పాటు అమ్మ న్యూస్ స్టూడియోలో ఉన్నారు. మరి విజయలక్ష్మి గారిని కూడా విజయక్క అని జనాలు అందరూ ప్రేమగానే పిలుస్తున్నారు. మరి వారి విశేషాలు ఏంటో, అసలు అలాయ్ బలాయ్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంటే మనకు ఒక నెక్స్ట్ పండుగ హైదరాబాద్లో ఏంటంటే దసరా తర్వాత వచ్చే ఒక మంచి పండుగల్లో అలాయ్ బలాయ్ ఒకటి. ఆ అలాయ్ బలాయ్ గురించి విజయలక్ష్మి గారి మాటల్లో ఏం చెప్తారు, అసలు ఏంటి దానికి సంబంధించిన విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు స్టూడియో మేడం. నమస్తే అండి. అందరూ మిమ్మల్ని కూడా ఇప్పుడు విజయక్క అని పిలుస్తున్నారు కదా, ఎందుకంటే నాన్నని దత్తన్న అని పిలుస్తారు కదా ప్రేమగా. అట్లేం లేదంటే ఒక్కొక్క వయసు వాళ్ళు ఒక్కోలా పిలుస్తారు. అంటే నాన్నతో అసోసియేట్ అయ్యి కొంచెం ఏజ్ లో పెద్ద ఉన్న వాళ్ళు వాళ్ళ బిడ్డను పిలిచినట్టు విజయమ్మ అని పిలుస్తారు. ఓకే, నా ఏజ్ తగ్గట్టు వాళ్ళైతే అక్క అని పిలుస్తారు. అంటే ఇప్పుడు కొంచెం మీరు పాపులర్ గా కూడా పొలిటికల్ గా కూడా ఉన్నారు కాబట్టి విజయక్క విజయక్క అని కూడా పిలుస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిలుస్తున్నారు. రైట్. అంటే అసలు ఈ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ ని మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దాదాపుగా నాన్నది ఏదైతే ఆ వారసత్వం ఉందో దాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే నాన్న చెప్పారా, లేకపోతే నాన్న వారసత్వంగా మీ ఇంట్రెస్ట్ తోనే దీన్ని స్టార్ట్ చేస్తున్నారా? అంటే ఒక ఏజ్ వచ్చినప్పటి నుంచి ప్రోగ్రామ్ చూసాను, ఎలా చేస్తారు అని కొన్ని బాధ్యతలు తీసుకోవడం అయితే జరిగింది. కానీ దత్తాత్రేయ గారు గవర్నర్ అయిన తర్వాత వారు చేయకూడదు ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు, కాబట్టి దాన్ని ఒక ఫౌండేషన్ అలాయ్ బలాయ్ ఫౌండేషన్ కింద వేసి దాన్ని నన్ను చైర్పర్సన్ గా వారు నామినేట్ చేసినారు. అప్పటి నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్రోగ్రామ్ నేను హ్యాండిల్ చేస్తా. కానీ ఇప్పటికి కూడా ఇన్విటేషన్స్ దత్తాత్రేయ గారి పేరు మీదే వెళ్తాయి. అజాత శత్రువు. అవును. అసలు అంటే అసలు ఈ ప్రోగ్రామ్ కూడా మీరు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళని, అన్ని సామాజిక వర్గాల వాళ్ళని, శత్రుత్వమే లేని విధంగా ఈ అలాయ్ బాలాయ్ అసలు ఈ ప్రోగ్రామ్ బేస్డే అంటే ఒక ఫ్రెండ్షిప్ స్నేహమస్తం అందించేనట్టుగానే ఉంది. నాన్నకి అసలు ఆ పేరు రావడానికి కారణం ఏంటంటారు? నాన్న ఫస్ట్ అంటే దసరా అంటేనే మనం అందరం కలిసి చేసుకునే పండగ, మనలో శత్రుత్వం ఉండొద్దు అని సందేశాన్ని ఇచ్చే పండగ. అట్లాంటిది పాలిటిషియన్స్ ని అందరూ ఏ పార్టీ తగ్గట్టు వాళ్ళు చూస్తారు, అట్లా కాదు. ఇప్పుడు డాక్టర్స్ ఒక 10 హాస్పిటల్లో పనిచేసినా తిరిగి మళ్ళా ఫ్రెండ్స్ అయితే కలుసుకుంటాం. ఇట్లా రాజకీయం ఒక వృత్తి కాదు, సేవాభావం. దాంట్లో మనము ఆ వైరుధ్యం పెంచుకోకూడదు, శత్రుత్వం పెంచుకోకూడదు అన్న ఆలోచనతో దత్తాత్రేయ గారు రూపొందించిన కార్యక్రమం ఇది. పేరు కూడా వారి అంటే అలాయ్ బలాయ్ అన్నట్టు, అంటే ఇట్లా ఉండాలి అని పేరు మాత్రం టర్మ్ చేసింది పాశం యాదగిరి గారు. సో ఇప్పుడు దశాబ్దన్నర పాటు ఈ కార్యక్రమం ఇదే ఉద్దేశంతో, ఏ విభేదాలు ఉండకూడదు, అంతా అందరం ఒకటే, అందరం పనిచేసేది ప్రజల కోసమే అన్న సందేశాన్ని ఇస్తుంది అలాయ్ బలాయ్. ఓకే. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీది చూసుకుంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇది కంట్రిబ్యూషన్ చేస్తున్నారు? ఇప్పుడు అఫీషియల్ గా అయితే 4 years నుంచి నేనే చైర్పర్సన్ గా ఉంటూ చేస్తా ఉన్నా. అంతకు ముందు అంటే పని చేస్తున్నప్పటికైతే 3-4 years అటు ఇటు చేస్తే ఒక 8-9 years అయితే ఈ ప్రోగ్రామ్ కి అటాచ్ అయ్యి ఉన్నారు. ఓకే. మీరు ఫస్ట్ ఈ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? నాన్న అంత ప్రోగ్రామ్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ యాక్చువల్లీ కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఫస్ట్ టైం నేను నా తమ్ముడు కలిసి ప్రోగ్రామ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న సంవత్సరం ప్రోగ్రామ్ చాలా పెద్ద హిట్ అయింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావటము అండ్ చాలా మంది రావటము, అంతమందికి మేము ఎవరికి కాదనకుండా భోజనాలు పెడతాం అక్కడ. మార్నింగ్ నుంచి మొదలు పెడితే 5:30 దత్తాత్రేయ గారు ఆ ప్రాంగణం వదిలి వెళ్లేదాకా వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు అవుతా ఉంటాయి అన్నమాట. సో అది ఫస్ట్. అప్పుడు నా ఏజ్ మీరు అన్నట్టు 21 years. ఓకే. ఏం చదువుతున్నారు అప్పుడు? బీటెక్ చదువుతున్నారు. ఓకే. మీ ఫ్రెండ్స్ ని, మీ చుట్టుపక్కల వాళ్ళని, అంటే ఇంకొక ఫెస్టివల్ లాగా అందరినీ పిలిచినట్టున్నారు కదా. మీరు స్వయంగా వెళ్ళి ఎవరికైనా ఇన్విటేషన్స్ ఇచ్చి? అందరికి ఇన్విటేషన్స్ ఇప్పుడు కూడా మేము అందరం పర్సనల్ గానే వెళ్ళిస్తాం. కమిటీ మెంబర్స్ దాదాపు 250-300 అఫీషియల్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ పర్సనల్ గానే వెళ్ళిస్తాం. బిఆర్ఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ఏ పార్టీ అని లేదు, ఎవరు అని లేదు, చిన్న పెద్ద అని లేదు, అందరికి ఒకటే కార్డు, అందరికి మేమే వెళ్ళి ఇన్విటేషన్స్ ఇస్తాం. కొందరికి నేను వీలవుతుంది, ఎంతవరకు వీలవుతే ఎవరి సర్కిల్ బట్టి వాళ్ళు చేసుకుంటా ఉంటాం. ఓకే. వస్తున్నారా అందరు? అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వస్తారు, ఎవ్రీ ఇయర్ వస్తారు. ఈసారి కొంచెం బీఆర్ఎస్ నాయకులు తగ్గినారు. ఎందుకంటారు? వారి కారణాలు ఉండొచ్చు, అందరూ తగ్గలేదు. ఇప్పుడు కేశవరావు గారు లాంటి వాళ్ళు ఎప్పుడు వస్తా ఉంటారు కాబట్టి
అట్లాంటి వాళ్ళకి అర్థమైనట్టుంది ప్రోగ్రామ్ ఏంటో. మిగతా వాళ్ళని మేము తప్పు పట్టేది లేదు, మా గెస్ట్లు కాబట్టి పిలిచాము, అందరిని ఇన్వైట్ చేసాము. కొన్ని కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కరు రాలేకపోతారు. అదే అదే అంటే ఇప్పుడు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దత్తాత్రేయ గారు ఈ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ లో వాళ్ళ ఆ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారని ఏమన్నా ఒక కామెంట్ వేరే పార్టీల వాళ్ళకి ఉండి అలా ఏమన్నా రాకుండా ఉండే అవకాశం లేదు లేదు, అంటే ఇప్పుడు అసలు దత్తాత్రేయ గారు బీజేపీతో సంబంధమే లేదు కదా. లేదు, గవర్నర్ అయ్యారు కాబట్టి. అట్లా ఇప్పుడు కాదు, రూపొందించిందే ఆ థీమ్ తోటి. ఏ పార్టీకి సంబంధం ఉండకూడదు, ఎవరిని పొగిడినట్టు లేదు, ఎవరి తిట్టినట్టు కాదు, అందరం కలిసి ఓ వేదిక మీద కలిసి ఉన్నాము అన్న మెసేజ్ ఇచ్చే కార్యక్రమం ఇది. అంతవరకే ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసినాం. మెయిన్గా తెలంగాణ సంస్కృతిని మేము అందరికీ చూపించాలా అని వివిధ నృత్యాలు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, మేము ఇచ్చే అంబలి కానివ్వండి, ప్రతి ఒక్కటి తెలంగాణ సంస్కృతిని చూపించేలాగా ఉంటది. అట్లా మనం దాన్ని గౌరవించుకోవాలి ప్రతి సంవత్సరం అనే ఉద్దేశంతో పెట్టాము. పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ గురించి, మన ఫెస్టివల్స్ గురించి, ఓకే వాటి గురించి అంటే మార్నింగ్ నుంచి ఎన్ని గంటల వరకు? ఆల్మోస్ట్ 9:30కి వాళ్ళు కళాకారులు అందరూ అక్కడికి వచ్చేస్తారు. 9:30, 10 వరకు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది. విఐపీస్ అంటే 11 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిసారి ఒక థీమ్ తో ఈ ప్రోగ్రామ్ ని చేస్తాం. అంటే కోవిడ్ తర్వాత కోవిడ్ వారియర్స్, వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళని, పోయినసారి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాబట్టి కొంత ఫ్రీడమ్ ఫైటర్స్ ని, అట్లా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకొని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. కానీ ప్రతిసారి తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలాగా ఒక కళాకారుని తీసుకొని మేము ఆ స్టేజ్ కి ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇప్పుడు మధుప్రియ లాంటి వాళ్ళని, అట్లాంటి వాళ్ళని అలైబలే వేదికే పరిచయం చేసింది. కాబట్టి అట్లా వేరే వేరే మారుమూల ప్రాంతం నుంచి ఉన్న వాళ్ళకి అంత గుర్తింపు ఉండదు, అట్లా గుర్తింపు లేని వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చేశాం. ఓకే, ఇప్పుడు మీ స్కూల్ టైంలో కానీ మీ కాలేజ్ టైంలో కానీ నాన్న పేరుని ఎక్కడైనా వాడుకున్నారా మీరు? అసలు లేదు, అసలు కాదంటే మా నాన్న చాలా స్ట్రిక్ట్ ఈ విషయంలో. స్కూల్ కూడా నేను నార్మల్ ఆటోస్ అట్లానే, కాలేజ్ కూడా అంతే, కాలేజ్ బస్. అంటే నాకు పర్సనల్ గా నచ్చేది కాదు ఆ ఎక్స్ట్రా టెన్షన్, కాబట్టి అట్లా అంటే అవసరం కూడా పడలేదు. నేను వాడుకొని చేసే అన్ని పనులు ఏం చేయలేదు చిన్నప్పుడు. స్కూల్ ఎగ్గొట్టడానికి అసలు ఛాన్సే లేదు. బీటెక్ వరకు నీట్ గా కంప్లీట్ చేశారనమాట. లవ్ మ్యారేజ్ అండి, అరేంజ్డ్ మ్యారేజ్? అంటే మా మామయ్య సైడ్ వాళ్ళు నాన్నకి ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. సో జిగ్నేష్ అట్లా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీరు దాని లవ్ మ్యారేజ్ అనుకుంటే చిల్డ్రన్స్ అండి, 2 పిల్లలు, ఆడపిల్లు. పెద్ద పాప 5 years, చిన్నది 3 years. ఓకే, వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏంటి ఇంకా అమ్మ నెక్స్ట్ అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ వాళ్ళకి బాగా ఇష్టం. ఇప్పుడు మంగ్లీ పాట వచ్చింది, ఇంతకు ముందు అలాయ్ బలాయ్ పాట వచ్చింది. అట్లా వాళ్ళకి ఇప్పటికే ఏదైనా ప్రోగ్రామ్ అంటే వాళ్ళు ఇంకా అలాయ్ బలాయ్లోనే ఉంటారు, అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది, అదే దానికి వెళ్తుంది అమ్మ అనుకుంటారు ఇంకా. ఓకే, అలాగే అండి. అంటే నెక్స్ట్ కొంచెం పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే నాన్న రాజకీయం చాలా, అంటే ప్రజలకు చాలా సేవ చేశారు. కొన్ని ఇయర్స్ బీజేపీలో ఉండి ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఒక పెద్ద పోస్ట్ కి, గవర్నర్ స్థాయికి వెళ్ళినారు. ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో నాన్న వారసత్వం మీరు తీసుకుంటానికి నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పిన, అంటే దత్తాత్రేయ గారిది భారతీయ జనతా పార్టీ నా కుటుంబం అన్న ఫిలాసఫీ ఆయన చాలా ఫాలో అవుతారు. అవును, దేశం నాది, ఈ పార్టీ నాది అన్నది చాలా ఫాలో అవుతారు. అట్లా ఆ లెక్కన చూసుకుంటే దత్తాత్రేయ గారి వారసులు నాకన్నా ముందు చాలా మంది వచ్చినారు. ఆయన చాలా మంది నాయకుల్ని రెడీ చేస్తున్నారు, చాలా మందిని రాజకీయంగా ఎదిగేలాగా ఆయన స్ఫూర్తినిచ్చి ఒక దారికి తీసుకొని వెళ్ళినారు. కాబట్టి ఆ లెక్కన చూస్తే రాజకీయ వారసులు దత్తాత్రేయ గారికి ఆల్రెడీ ఉన్నారని నేను చెప్పాలి. ఓకే, అంటే ప్రెసెంట్ గా ఇప్పుడు పాలిటిక్స్ గురించి వచ్చింది కాబట్టి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటనుకుంటున్నారు? బలపడుతోంది పార్టీ, అధికారంలో రావాలి అని ఒక బీజేపీ కార్యకర్తగా నేను కోరుకుంటున్నా. ప్రభుత్వ వ్యతిరేకత డెఫినెట్ గా ఉంది, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యం ఉంది, అన్ని రంగాల్లో కనబడుతుంది. ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ ఎంతవరకు నెగ్గుకు రాగలదు అనుకుంటున్నారు?
జిహెచ్ఎంసీ కన్నా ముందు ఈ లోకల్ ఎలక్షన్స్ లో అసెంబ్లీ అయితే ఉంది. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి అని నేను భావిస్తున్నా. నేను ఇంతకు ముందు అన్నట్టుగా అధికార దిశగా మా పార్టీ పయనిస్తుంది అని గట్టి నమ్మకం ఉంది నాకు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏమన్నా మీరు ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఆల్రెడీ అంటే నాది ఎన్జిఓ ఉంది, విబి ఫౌండేషన్స్ అని. నా తమ్ముడు పేరు మీద మేము నడుపుతా ఉంటాము. దాంట్లో నేను పార్టీ కార్యక్రమాలే చేస్తూ ఉంటా. భారతీయ జనతా పార్టీ మెంబర్ని నేను సిన్స్ మై 18 years ఆఫ్ ఏజ్. నేను 18 కాగానే రిజిస్టర్ అయినా. అప్పటి నుంచి బీజేపీ కార్యకర్తనే, అప్పటి నుంచి పనిచేస్తా ఉన్నా. ఇప్పటికి కూడా ప్రధానమంత్రి గారు కానీ మా లీడర్స్ పెట్టే పథకాలు కానీ ఏవి నచ్చినా కూడా మా ఫౌండేషన్ తరపున మేము ఎంతవరకు అందించగలుగుతామో అంతవరకు అందిస్తా ఉంటాం. తీసుకెళ్ళడానికి మీ వంతు మేము సాయశక్తిగా చేస్తా ఉంటాం. ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే. తమ్ముడు విషయం వచ్చింది కాబట్టి ఆ సంఘటన నుంచి ఎలా కోలుకున్నారు? అది నాన్న బాధాకరమైన విషయం. ఆయన నానే చాలా పెద్ద స్ట్రెంగ్త్ మాకు. అంటే ఆయన నేర్పించినారు. అంటే అది అయిపోయింది, మనం అయిన దానికి ఏం చేయలేము, కానీ ఆయన పేరు మీద మనం ఆయన నవ్వు వేరేళ్ళ చూడొచ్చు, చేయొచ్చు అని అనుకున్నాము. సో ఇంకా అదే దిశగా విబి ఫౌండేషన్స్ పెట్టినాము. ఎస్, ఇట్స్ అ బిగ్ లాస్, కానీ మేము అంతే ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా అట్లా ముందుకెళ్ళి ఆ విబి ఫౌండేషన్ నుంచి మేము ఎవరెవరికైతే సహాయం చేయగలుగుతున్నామో వాళ్ళందరిలో నేను నా తమ్ముడిని చూసుకుంటా ఈరోజు. ఓకే. ప్రధాని మోదీ తెలంగాణ నుంచి పోటీ చేస్తున్నారు అనే ఒక రూమర్ ఉంది, అది వాస్తవం అంటారా? నాకు తెలియదండి. నాది నరేంద్ర మోడీ గారి మీద చెప్పేంత స్థాయి నాది కాదు. నేను చెప్తే కూడా కరెక్ట్ కాదు. నిజంగా అలా పోటీ చేస్తే మాత్రం చాలా చాలా సంతోషిస్తాం. తెలంగాణ మీద అమిత్ షాను మోదీ గారు అయితే స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆ విషయంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకోవచ్చు? డెఫినెట్గా సక్సెస్ ఉంది. అంటే మీరు పార్టీ గ్రాఫ్ చూసినా, ప్రతి ఎలక్షన్లో మేము పర్ఫామ్ చేసే విధానం చూసినా, మా లీడర్స్కి అక్కడి నుంచి వచ్చే ప్రోత్సాహం చూసినా, ప్రతి విధంగా పార్టీ బలపడుతుంది, ఇంకా బలపడాలి అని నేను అనుకుంటున్నా. బీజేపీ కంప్లీట్ గా అంటే అట్టడుగు గ్రామ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి బీజేపీ వెళ్ళింది అని అనుకుంటున్నారా? డెఫినెట్ గా. అంటే పార్టీ పనిచేసే తత్వం కానీ, పని తీరు కానీ, మా పథకాలు కూడా అట్లాగే ఉన్నాయి. అట్టడుగు వర్గాలకు కూడా మేము చేరుకునే విధంగా ఉన్నాము. కాబట్టి డెఫినెట్ గా బీజేపీ అదే స్థాయిలో ఇంకా ముందు కూడా అట్లాగే పనిచేసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మన పాలిటిక్స్ తీసుకుంటే మన తెలంగాణలో ఈ బీఆర్ఎస్ అంటే ఒక జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతుంది టిఆర్ఎస్. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? అంటే తెలంగాణలో కంప్లీట్ గా ఉన్న టిఆర్ఎస్ దేశవ్యాప్తంగా నెలకొల్పే అవకాశం ఉందంటారా? ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇక్కడే అయ్యింది లేదు. ఇక్కడే కొత్తగా ఉన్న రాష్ట్రాన్ని అప్లపాలు చేసినారు, కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రాన్ని. ఇంకా దేశం వాళ్ళ చేతిలో వెళ్తుందంటారా? అంటే ఇప్పుడు కేసీఆర్ అంటున్నాడు ఖచ్చితంగా మోదీకి బీజేపీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవిస్తుంది. మొన్న ఖమ్మం సభ కూడా చూసుకున్నాం మనము. దాంట్లో కూడా చాలా మంది వేరే వేరే రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులని వాళ్ళని పిలిపించి కూడా పెద్ద ఎత్తున ఒక సమీకరణం అయితే ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా కొన్ని సంకేతాలు వెళ్తున్నాయి. అంటే అంత పట్టుదలగా మోదీ మీద ఫైట్ చేస్తున్నారు అంటే ఏ నమ్మకంతో ఫైట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అది వారికే తెలియాలి. వీళ్ళలాగా అవినీతి పర రాజకీయాలు కానీ, స్కాములు కానీ చేసిన నేతలు లేరు బీజేపీలో. కాబట్టి వాళ్ళు సింగిల్ గా ఎదుర్కోలేకే ఇట్లా ఉమ్మడిగా ఎదుర్కోవాలి అని అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ అది డెఫినెట్ గా ఒక అన్సక్సెస్ఫుల్ అలయన్స్ అని నేను చెప్తా. ఓకే. అలాగే అంటే యూపీ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది. అంటే ఈ గడిచిన ఒక ఎలక్షన్స్ దగ్గర నుంచి మన రాష్ట్రంలో కూడా బీజేపీ అయితే కొన్ని సీట్లు గెలుచుకోవడం కానీ, కొంత ఓటింగ్ తీసుకోవడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇంతకంటే ఎక్కువ మెజార్టీని సాధించడానికి దానికి ఉన్న నెక్స్ట్ వ్యూహం ఏంటి అంటారు? ప్రభుత్వ వైఫల్యం కానీ, వాళ్ళు చేసే స్కీమ్లు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, ఎట్లాంటి అబద్ధాలు చెప్పి ఎలక్షన్లో గెలుస్తున్నారు అన్నది మనం అందరం చూసాం, ప్రజలు కూడా చూస్తున్నారు. దానికి మేము ఈరోజు సపరేట్గా స్ట్రాటజీ వేసి చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని లేదు. ప్రజలకు ఆల్రెడీ అర్థమయ్యింది ఎంతవరకు టీఆర్ఎస్ వాళ్ళని పాలిస్తే వాళ్ళు సఫలం అవుతారు లేనిది అన్నది. కాబట్టి ఈరోజు బీజేపీ నాయకులు దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళే ప్రభుత్వ వైఫల్యాలు చెప్పే రోజులు వచ్చాయి. కాబట్టి అక్కడి నుంచి మీరే అర్థం చేసుకోవాలి ఇంకా టీఆర్ఎస్ వస్తుందా లేదా అని. ఓకే. అంటే ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో బీజేపీకి ఎవరు ప్రత్యామ్నాయ పోటీ అనుకుంటున్నారు? ప్రత్యామ్నాయ పోటీ అంటే కాంగ్రెసా లేకపోతే
కాంగ్రెస్ అసలు అడ్రస్ ఉందంటారా? షర్మిల పార్టీ కూడా వస్తుంది కదా నెక్స్ట్. షర్మిల వస్తుంది. షర్మిల అండ్ బీజేపీ ఒక స్లీపర్ పార్టీ అని చెప్పేసి కూడా ఒక రూమర్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అంటే ఏ విధంగా ఏ బేసిస్ మీద జనాల కామెంట్ ఇస్తున్నారో నాకు తెలియదు. ఎక్కడా కూడా వారి వారి ఎజెండా వేరు, మా ఎజెండా వేరు, వారి పోరాటం వేరు, మా పోరాటం వేరు. ప్రజల కోసమే ఉండొచ్చు, కానీ దానికి వాళ్ళు అట్లా మీరు అన్నట్టు స్లీపర్ పార్టీగా ఉన్నారు అని నాకైతే ఎక్కడ సంకేతాలు కనబడట్లేదు. ఓకే, అయితే నెక్స్ట్ కేంద్రంలో బీజేపీ రావడం అనేది అయితే ఖాయమని అనిపిస్తోంది. మనం మనం మాట్లాడుకుంటే దాన్ని బట్టి ఈసారి బీజేపీలో రాష్ట్రం నుంచి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అంచనా వేస్తున్నారు మన తెలంగాణ నుంచి? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8-9 months దూరంలో ఉన్నాము. ఈ టైంలో సీట్ల నంబర్ల గురించి మాట్లాడుకుంటే బాగుండదు. కానీ మీరు అన్నట్టు దేశ రాజకీయాల్లో బీజేపీ ఎంత ప్రాముఖ్యంగా పార్టీగా నిలబడిందో అంతే ఇంపార్టెంట్ పార్టీగా, అంతే మెజారిటీ పార్టీగా రాష్ట్రంలో కూడా అధికారం స్థాపిస్తుందని నేను భావిస్తున్నా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది విజయలక్ష్మి గారితో అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ నుంచి మన చిన్న పొలిటికల్ ఎంట్రీ వరకు కూడా మనం మాట్లాడిన విషయాలు. అంతవరకు సెలవు, నమస్తే.